మా తెలంగాణ రాష్ట్ర కమిటీ జవాబు అర్పిస్తూ ముందుగా కోరుతున్నాం. అంబేడ్ సిపిరెడ్డి గారికి సీనియర్ నాయకులు ఆనాడు సిపిరెడ్డి నా పేరు బి అశోక్ కుమార్, ఐఎఫ్2 రాష్ట్ర అధ్యక్షుడిని. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి సభని ఈ నిజామాబాద్ జిల్లాలో జరుపుతున్న ఈ జిల్లా సభ్యులందరికీ విప్లవ జోహార్. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఎన్నో ఆటపాటలను తెచ్చి పేద ప్రజల గురించి ఎన్నో పోరాటాలు చేసి సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీలో కూడా ఇవాళ ఎంతోమంది సిపి బొమ్మ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. కానీ సిపి సిద్ధాంతాన్ని ఈ రోజుకు ఏ పార్టీ అమలు పరుస్తలేదు. దాన్ని అమలు పరుస్తున్న ఏకైక పార్టీ ప్రతిఘటన పార్టీ సిపి. బతుకున్నప్పటి చనిపోయినప్పటి నుంచి మేము సిపి ప్రతిఘటన అంటే చిలుకలు పేలికలు అయినాక ప్రజాపంత జనశక్తి, ఆ తర్వాత జనశక్తి తర్వాత మేము చీలిపోయినప్పటి నుంచి మేము ప్రతిఘటన పార్టీ చంద్రపుల్లారెడ్డి అనే టైటిల్ పెట్టి ఆయన వర్ధంతి ఇప్పటి వరకు 41వ వర్ధంతి దాకా మేము జరుపుతున్నాం, జయప్రదం చేస్తున్నాం. ఇందులో సిపి రెడ్డి లైన్ని తూట్లు పొడిచిన కొద్ది విప్లవకారులు కొంత జనశక్తి పార్టీకి సంబంధించిన లైసెన్స్ తుపాకులు తీసుకొని పంజాబ్లో ఎన్నిపోటు పొడిచిన జనశక్తి, ప్రజాపంద
వీళ్ళంతా కూడా ఈరోజు సిపి వర్ధంతి కానీ సిపి కార్యక్రమాలు కానీ ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మేము ప్రతిఘటన పార్టీ తరఫున ప్రతి సంవత్సరము ఒక్కొక్క జిల్లాలో కూడా వర్ధంతిని ఈ 41వ వర్ధంతిని కూడా జయప్రదం చేస్తున్నాం. ఈ విప్లవకారులంతా కూడా సిపి బొమ్మ పెట్టుకుంటున్నారో తప్ప ఆయన రాజకీయాలు ఎక్కడ ప్రచారం చేస్తలేరు. ఆయన బతుకున్నప్పుడు ఎలక్షన్లో పాల్గొంటే కొంతమంది ఒక పార్టీ ఎన్నికల్లో మేము బహిష్కరిస్తుంటే వీళ్ళేమో ఎన్నికల్లో పాల్గొంటున్నారు, వీళ్ళు కూడా బూర్జా పార్టీకి మిలాఖత్ అవుతారు. ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా బూర్జా పార్టీతో మిలాఖత్ అయ్యి వాళ్ళకు ఓటు వేయమని ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. మాకు స్థానం ఉన్న దగ్గర ఎక్కడైతే మాకున్న బలం ఉన్న దగ్గర అక్కడ సిపి రెడ్డి మన కార్యకర్తని నిలబెట్టాలా, మన పార్టీ ఓటు మనమే సంపాదించుకోవాలనుకున్నాడు. అట్లనే చేస్తూ ఇప్పటిదాకా వచ్చినాము. ఆ తర్వాత ఆయన బతుకున్నప్పుడే 1977-78లో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ఈ ప్రజా సంఘాలు ఎవరు కూడా ఇంతవరకు ఆ రోజు మేము పెట్టుకున్న పేరు ఐఎఫ్టియు. ఈ రోజుకు అందరూ ఐఎఫ్టి అంటున్నారు, ఏ ఐఎఫ్టి ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. మేము నిజమైన నాయకులం కాబట్టి మేము ఈ రోజుకు ఐఎఫ్టి తప్పితే దానికి ఏ కానీ బి కానీ ఏదో కానీ వాళ్ళకి న్యూ డెమోక్రసీ అని జనశక్తికి సంబంధించిన ఏఐఎఫ్టి అన్నిట్లో పేర్లు పెట్టుకున్నా మేము మాత్రం ఐఎఫ్టీనే చలామణిగా జరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా. మేము ఐఎఫ్టీలో ట్రేడ్ యూనియన్లో ఎన్నో యూనియన్లు మాకు విజయవంతం 88 వరకు ఎంతో ట్రేడ్ యూనియన్లో ఆల్ ఇండియా లెవెల్లో ఒక గుర్తింపుగా తెచ్చిన సిపి లైన్ కట్టుబడి మేము యూనియన్లు అంతా కూడా పనిచేసుకుంటా జయప్రదం చేయడం జరిగింది. ట్రేడ్ యూనియన్ అంటే ఏంటిది? ట్రేడ్ యూనియన్ ఎత్తుగడలు ఏంటి? ట్రేడ్ యూనియన్లో మనం ఎట్లా పని చేయాలి దానికంతా కూడా ఆయన ఒక మేనిఫెస్టో రాశాడు. ఎన్నికల ఎత్తుగట దానికి సంబంధించిన మేనిఫెస్టో రాశాడు. రైతు కూలి సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది ఆ కట్టుబడి నిలబడి మేమంతా కూడా ఆ కార్యక్రమాలు ఈ రోజుకు జయప్రదం చేస్తున్నాం. కానీ ఇవాళ కొన్ని పార్టీలు ఏదో కుక్కలు చెప్తే ఇస్తారాక ఎంఎడ్ పార్టీలో బోర్డులు పెట్టుకొని అన్ని ఐక్యం కావాలని ముసుగేసుకొని అందరం ఐక్యం కావాలనేది అంటున్నారు. కానీ ఎక్కడ ఐక్యత జరుగుతలేదు. ఇవాళ వరకు ఎన్నో పార్టీలు ఆ పేరు పెట్టుకొని ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిండు సిపి వర్ధంతి. వాళ్ళకు రాజకీయ లైను లేదు, రాజకీయ సిద్ధాంతం లేదు, రాజకీయ అవగాహన కూడా లేదు. ఆయన పార్టీలో ఒక 6 నెలలు సంవత్సరము 2 సంవత్సరాలు చేసి మేము సిపి వర్ధంతి చేస్తున్నామని జనాలను మోసం చేసి జనాలను మోసపూర్తిగా ఎన్నో ఇబ్బందులు పెడితే జనాలకు తెలియదు రాజకీయం. సిపి లైన్ ఏంటంటే ఏదో తెలియదు ఎవరికి కూడా. సిపి చెప్పిన పరిస్థితులంతా కూడా సిపి చేసిన పరిస్థితులు ప్రజా సంఘాలు ఎట్లా పనిచేయాలా ఆయన పెట్టినప్పటి నుంచి పీడిఎస్ కానీ రైతుకుల సంఘం కానీ యువజన సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఇవన్నిటి కూడా ఆయన నాయకత్వంలో ఈ రోజుకు మాకున్న బలం కొద్దిగా మేము నడిపిస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని పార్టీలు ఇవే బోర్డులు పెట్టుకున్నారు. మళ్ళీ అందరూ కూడా ఇవే అంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ పేపర్లో చూసినా ప్రజల గురించి వాళ్ళు పట్టించుకునేది లేదు, ప్రజా సమస్యలు తీర్చేట్టలేదు. కానీ సిపి వర్ధంతి బోర్డు పేరు మీద ఒక సిపి వర్ధంతిని నవంబర్ 9 రాగానే ఆ వర్ధంతి పేరు మీద ఒక కరపత్రం వేసి ఒక పోస్టర్ వేసి ప్రచారాలు చేస్తున్నారు. అది ప్రజలని మోసపూరితంగా నానా ఇబ్బందులు పెడుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఇలా పార్టీ చీలింది కాబట్టి మేము కొంత తక్కువ స్థాయిలో ఉన్నా మా కార్యకర్తలు ఎంతో కష్టపడి ముందుకొచ్చి ఈ సిపి వర్ధంతిని కానీ సిపి కార్యక్రమాలు కానీ అన్ని ప్రజా సంఘాల్లో ముందుకు తీసుకోకపోతే జయప్రదాలు చేస్తున్నాయి. కాబట్టి మేము కొన్ని జిల్లాల్లో విస్తరించలేకపోయినాం. అయినా మాకు వచ్చిన సానుభూతి పరులు నిజాయితీగా ఎన్నో పార్టీలు తిరిగినా మళ్ళీ మమ్మల్ని సరిగ్గా చేసిన పార్టీ కరెక్ట్ అని గుర్తించి మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఒక నిజాయితీ పరులుగా సిపి లైన్ ముందుకు తీసుకోవాలని ఆశతో ఎంతోమంది కార్యకర్తలు మమ్మల్ని వచ్చి కలిసిపోతున్నారు, జయప్రదం చేస్తున్నారు, వాళ్ళు సహకరిస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు సిపి లైన్కి అన్నదండంతో కట్టుబడి ముందుకు సాగుతారని మా విప్లవం ఎందునని చెప్తున్న కొత్త కార్యకర్తలందరికీ కూడా. ఎందుకంటే మేము సిపి లైన్కి కట్టుబడి ఉన్నాం. ఇలా సిపి మామూలు కార్యకర్త కాదు,
భారత రాజ్యాంగానికి అంబేద్కర్ ఎట్లయితే ఒక రాజ్యాంగం రాసిండో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఆయన పార్టీలన్నీ చించిన సిపిఎంలో చిండేటప్పుడు ఎమ్మెల్యే పార్టీగా వచ్చేటప్పుడు ఆయన ఒక సిద్ధాంతం రాసిండు. ఇవాళ వరకు ఎమ్మెల్యే పార్టీలో ఎవరు కూడా మేనిఫెస్టో రాయలేదు, పార్టీ సిద్ధాంతాలు రాయలేదు. ఒకడే ఒకడు సిపి చంద్రపుల్లారెడ్డి. ఆయన వాల్యూమ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లు ఉన్నాయి, తెలుగులు ఉన్నాయి. పార్టీ పంద పార్టీ గారి 41వ సందర్భంగా ఈ ఆలోచించినటువంటి అన్నలకు అక్కలకు పాత్రికేయులకు మరి ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కామ్రేడ్ సిపి రెడ్డి గారి చరిత్ర ఇది ఒక త్యాగాల చరిత్ర. ఈ త్యాగాల చరిత్ర ఇది తన త్యాగాలు ఎవరి కోసం చేశారు, తన త్యాగాలు ఎవరి కోసం చేశాడు, ఉన్నత చదువులను వదులుకొని భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తన సొంత భూముల్ని కూడా పేద ప్రజలకు పంచి పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల పక్షానే ఉంటా, పేద ప్రజల కోసమే నేను చనిపోతా అని చెప్పేసి ఆనాడు కోరుకున్నటువంటి కామ్రేడ్ సిపి గారు అతివాద మితవాద రాజకీయ పందాలకు సిపిఐ సిపిఎం నిర్జనిజాన్ని నయా నిర్జనిజాన్ని ఓడించి వారిని డాక్యుమెంట్ల ద్వారా ఓడించి పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ప్లీనరీలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ప్రధానంగా తన ఉపన్యాసంలో తన డాక్యుమెంట్ లో చెప్పాడు, ఇది పార్లమెంటరీ పందా, ఈ పార్లమెంటరీ పందాతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాబట్టి ఈ పార్లమెంటరీ పందా నుంచి మేము బయటకు వెళ్తున్నాం, ఈ పార్లమెంటరీ పందా మాకు వద్దని చెప్పినటువంటి కామ్రేడ్ సిపి గారు, సిపి గారికి మెజార్టీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి ఆ రోజు బయటకు వచ్చి సిపిఐఎంఎల్ అనే ఒక పార్టీని స్థాపించి సిపిఐఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మాణం చేసుకొని ఆ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తిని నింపి ప్రజలలో ఉత్సాహాన్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని ఆత్మరక్షణ ప్రాంతంగా మార్చుకోవాలి. ఆత్మరక్షణ ప్రాంతంగా మార్చుకోవాలి అంటే ఆత్మరక్షణ దళాలు అవసరం అని చెప్పేసి ఆ రోజు భావించి ఆ రోజు ఆత్మరక్షణ దళాలని ఆయన నిర్మించాడు. ఆత్మరక్షణ దళాలను పెట్టుకొని ఆనాడున్నటువంటి పట్టేలు పట్టువారి చైకిదారుల మరి పెత్తందారుల దోపిడి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది ఎకరాల పొడి భూముల్ని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కామ్రేడ్ సిపి గారికి ఉంది. అట్లాంటి సిపి గారిని లైన్ కరెక్ట్ కాదని చెప్పేసి సిపి గారు చేస్తున్నటువంటిది న్యాయమైనది కాదు, శత్రువు నిర్మూలనే మా లక్ష్యం, శత్రువుని చంపడమే మా లక్ష్యం, దెబ్బకి దెబ్బే మా లక్ష్యం అని ముందుకు పోయినటువంటి వాళ్ళ చరిత్ర ఈ రోజు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిపి గారు నిర్మించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, సిపి గారు అందించినటువంటి విప్లవ సాహిత్యం కావచ్చు, అది చదివినటువంటి వాళ్ళకి మాకు తెలుసు కాబట్టి ఈ రోజు సిపి గారు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మిండో, ఏ సిద్ధాంతాన్ని అయితే ప్రజలకు బోధించమన్నాడో, ఏ ప్రజల మధ్యలో అయితే ఉండి పోరాటం చేయండి అని చెప్పి మాకు ఏ సూచనలు అయితే ఇచ్చాడో ఆ సూచనలను చూసి తప్పకుండా మేము ఖచ్చితంగా సిపి రెడ్డి గారి పార్టీని నడిపిస్తున్నాం.